మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, త్రిష హీరోయిన్గా యంగ్ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంబర. గత ఏడాది దసరా రోజున విశ్వానికి మించి అనే ఆసక్తికరమైన పోస్టర్తో దీన్ని ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కూడా రీసెంట్గా యాడ్ అయింది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ మూవీ ముస్తాబవుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో రూపొందుతున్నటువంటి మూవీ ఇది. దీనికోసం 13 భారీ సెట్లతో ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించినట్లుగా టాక్ వినిపిస్తుంది. 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్గా మారింది. ఈ సినిమాలోని సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తిగా 70 ఏళ్ల ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడని, పైగా చిరంజీవి గారు రఫ్ అండ్ రగడ్ లుక్లో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆయన పాత్ర కూడా అలాగే ఉంటుందని, దానితో పాటుగా అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఈ సినిమాలో హైలైట్గా నిలవనుందని చెప్తున్నారు. దీంతో రగడ్ లుక్లో చిరు ఎలా ఉంటాడన్న దానిపై ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక 2006లో విడుదలైన స్టాలిన్లో చిరు త్రిషల జోడీ వినోదాన్ని పంచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించనున్నారు. దీంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా విశ్వంబర షూటింగ్లో జాయిన్ అయిన త్రిషకు టీం నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇదిలా ఉంటే విశ్వంబర కోసం చిరంజీవి గారు ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. మేక్ ఓవర్ను మార్చుకునేందుకు జిమ్లో చెమటలు చిందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి విశ్వంబరగా చిరు ఎలాంటి సునామీని సృష్టిస్తాడో తెలియాలి అంటే 2025 జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.